మహోన్నతుడైన దేవుడు నిన్ను ఇంతగా ప్రేమిస్తుంటే రక్షణను నిర్లక్ష్యం చేయకు. బ్యాప్టిజం తీసుకొని ఉంటే అట్లా కొట్టి మతాచారంగా మిగిలిపోకు. ప్రభు వారు మతం బోధించలా, మార్గాన్ని చూపాడు. నువ్వు వెతికితే తాను తెలుపుకుంటాడు. నువ్వు ఆశపడితే మార్గాలు తెరుస్తాడు. ఈ అనవసరమైన వాటిల్లో చిక్కుబడవద్దు. ఏంటివి అనవసరమైనవి? ఈ అనవసరమైన లోకంలో ఉన్నవి నిందలు, అవమానాలు, తిరస్కారము, దారిద్రము, ఇవన్నీ ఉంటాయి. ఇక అవంతేకాదు, మనుషులు ద్వేషిస్తారు, అంతటితో కాదు చంపుతారు. వాళ్ళకి చేత అయిందని. చంపేవాడు బలవంతుడా, చచ్చేవాడు బలవంతుడా? చెప్పండి. చంపేవాడు బలవంతుడు కాదు, చచ్చేవాడే ధైర్యవంతుడు, బలవంతుడు. ఎందుకు? వాడిని ఎదుర్కోలేక ఈ బలహీనుడు వాడిని చంపేస్తాడు. ఈ బలహీనుడైన వాడు ఎప్పుడు బలవంతుని మీద దాడి చేస్తూ ఉంటాడు. క్రీస్తులో మనం బలవంతులం గనక ఈ లోకంలో ఉన్న బలహీనులు ఏదో ఒక దాడి చేసి ఏలెత్తు చూపుతారు. వాళ్ళ బతుకులేం బాగో, వాళ్ళు ప్రభువుని వెంబడించరు, మంచి పరిచర్య చేయరు, మంచి సేవ చేయరు, మంచి జీవితం జీవించరు, బాధ్యతలు నెరవేర్చరు. కానీ ఎదుటి వారిని తప్పుపడుతూ ఉంటారు.